మనం చూసుకుంటే అయోధ్యలో రామ మందిరం కట్టింది బీజేపీ అండ్ దేశవ్యాప్తంగా హిందుత్వ నినాదాన్ని మోపింది కూడా ఆ పార్టీయే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కమలం పువ్వు కంటే వేగంగా జనసేన గాజు గ్లాసు హిందుత్వ ఓటర్ల గుండెల్లోకి దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సనాతన ధర్మ రక్షణ అస్త్రం ఇప్పుడు ఢిల్లీలోని పెద్దలకే నిద్ర పట్టకుండా చేస్తోంది. ఇది కేవలం ఒక కూటమి రాజకీయమో లేక సీట్ల సర్దుబాటో కాదు. ఏపీ రాజకీయ వేదికపై హిందుత్వ వారసుడు ఎవ్వరు అన్న దానికి జరుగుతున్నటువంటి ఒక నిశ్శబ్ద యుద్ధం అన్నమాట. అసలు బీజేపీ కంటే ఒక అడుగు ముందుకు పవన్ కళ్యాణ్ గారు ఎలా వెళ్తున్నారు? ఇందులో చంద్రబాబు గారి వ్యూహం ఏంటి? అండ్ ఈ త్రిముఖ పోరులో సామాన్యుడికి మిగిలేదేంటి? అంటే కొన్నేళ్ల క్రితం వరకు ఏపీలో హిందుత్వం అంటే కేవలం బీజేపీ మాత్రమే. కానీ 2024 ఎన్నికల తర్వాత ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టాండ్ అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. కేవలం ఒక నాయకుడిగా కాకుండా ఒక సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు, తిరుమల మెట్లు నడిచి ఎక్కి చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష హిందూ ఓటర్లలో ఒక బలమైనటువంటి ముద్ర వేసింది. అండ్ ఇక్కడే అసలైన ట్విస్ట్ కూడా మొదలైంది. బీజేపీకి కంచుకోట లాంటి ఈ హిందుత్వ స్పేస్ లోకి పవన్ కళ్యాణ్ గారు ఇంత వేగంగా ఎలా ప్రవేశించగలిగారు? దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? నిజానికి అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన వారాహి డిక్లరేషన్ ఒక సాధారణ రాజకీయ ప్రకటన మాత్రమే కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక భారీ మార్పుకు సంకేతం అన్నమాట. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అన్న డిమాండ్ అండ్ హిందూ దేవాలయాల పవిత్రతపై ఆయన చూపినటువంటి ఆవేదన అటు ఆర్ఎస్ఎస్ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. సాధారణంగా ఇలాంటి అంశాలను బీజేపీ తనకు ఎజెండాగా మార్చుకుంటుంది. కానీ ఏపీలో మాత్రం పవన్ కళ్యాణ్ ఆ ఎజెండాను హైజాక్ చేశారా అన్న అనుమానం అయితే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతోంది. ఎందుకు అంటే గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఇంత బహిరంగంగా ఇంత తీవ్రంగా సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఇదే మొట్టమొదటిసారి. అండ్ మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రేసులో వెనుకబడటం లేదు. గతంలో సెక్యులరిజం గురించి మాట్లాడిన బాబు గారు ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా తన రూటు మార్చారు. ఆర్ఎస్ఎస్ అగ్రనేతలతో వరుస భేటీలు, దేవాలయాల నిర్వహణలో కొత్త సంస్కరణలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కూడా సాఫ్ట్ హిందుత్వం వైపు అడుగులు వేస్తోంది అని అర్థమవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి అగ్రెసివ్ హిందుత్వం ముందు బాబు మార్క్ పాలిటిక్స్ ఎంతవరకు నిలబడతాయి అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ మనం గమనించాల్సిన ప్రధానమైనటువంటి ఒక అంశం ఉంది. ఏంటి అంటే బీజేపీ జాతీయ స్థాయిలో ఎంత బలంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పార్టీకి ఒక బలమైన మాస్ లీడర్ కొరత కనిపిస్తోంది. ఇక్కడ హిందుత్వ ఓట్లను ఆకర్షించే సత్తా ఉన్న నాయకుడు బీజేపీకి లేకపోవడమే పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ పాయింట్ అయింది. సో పవన్ కళ్యాణ్ గారు తన మాటలతో తన ఇమేజ్ తో యువతను, ముఖ్యంగా హిందూ భావజాలం ఉన్న ఓటర్లను సులభంగా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఇది గమనించిన బీజేపీ పెద్దలు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారా? మిత్రపక్షంగా ఉంటూనే తమ ఓటు బ్యాంకును పవన్ చీల్చుతున్నారని వాళ్ళు భావిస్తూ ఉన్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. అండ్ తిరుమల లడ్డూ వివాదంపై 2026 ఫిబ్రవరిలో వచ్చిన తాజా పరిణామాలను గమనిస్తే సిట్ నివేదిక మరియు సిబిఐ వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తప్పు చేసిన వారు ఎవరైనా సరే దేవుడి శిక్ష నుంచి తప్పించుకోలేరని, సనాతన ధర్మాన్ని కించపరిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన చేసినటువంటి హెచ్చరికలు ఒక రకమైన ఎమోషనల్ కనెక్ట్ ను క్రియేట్ చేశాయి. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, ఒక వర్గం ఓటర్ల మనోభావాలకు అద్దం పట్టింది. సో ఈ క్రమంలోనే పవన్ సౌత్ ఇండియాలో హిందుత్వానికి కొత్త ముఖ చిత్రంగా మారుతున్నారన్న విశ్లేషణలు కూడా పెరిగాయి. కానీ హిందుత్వ వారసత్వం కోసం జరుగుతున్న పోరులో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఏపీలో అభివృద్ధి, అమరావతి నిర్మాణం, నిరుద్యోగం లాంటి సమస్యల కంటే ఇప్పుడు మతపరమైన అంశాలే చర్చనీయాంశం అవుతున్నాయా అన్న సందేహం కలగక మానదు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు తన గ్లాసు గుర్తును హిందూ ధర్మరక్షణకు ప్రతీకగా చూపిస్తుంటే బీజేపీ తన కమలం గుర్తును జాతీయవాదంతో ముడిపెడుతోంది. మరి ఈ పోటీలో విజేత ఎవరు? నిజానికి బీజేపీకి ఒక సంకష్ట స్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ ను విమర్శిద్దామంటే ఆయన మిత్రపక్షం, అలాగని వదిలేస్తే తమ అస్తిత్వానికే ముప్పు. అందుకే ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఏపీలో కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. తమ పార్టీలోనే పవన్ కళ్యాణ్ కంటే పదునైన హిందుత్వ వాదాన్ని వినిపించే నాయకులను తయారు చేసే పనిలో పడింది. కానీ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ముందు అవి ఎంతవరకు పనిచేస్తాయి?
పవన్ ఇప్పటికే హిందూ సంఘాల మద్దతును కూడా కూడగట్టడంలో విజయం సాధించారు. అటు పీఠాధిపతులు సైతం పవన్ కళ్యాణ్ వైఖరిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇది బీజేపీకి మింగుడు పడని వాస్తవం. ఇక చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఆయన ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అటు అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తూనే ఇటు హిందూ దేవాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత అగ్రెసివ్ గా బాబు కనిపించలేరు. ఎందుకంటే ఆయనకు అన్ని వర్గాల ఓట్లు కూడా ముఖ్యం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక స్పష్టమైన లైన్ తీసుకున్నారు. ఆ లైన్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త సెగలు పుట్టిస్తోంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఒక విషయం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీలో రాబోయే రోజుల్లో రాజకీయం కేవలం కులాల చుట్టూ మాత్రమే కాదు, మతం చుట్టూ కూడా తిరగబోతోంది. పవన్ కళ్యాణ్ అడుగులు ఢిల్లీని తాకుతూ ఉన్నాయి. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశవ్యాప్తంగా ఉన్న హిందూవాదుల దృష్టిని ఆకర్షిస్తోంది. మరి బీజేపీ తన సొంత మైదానంలో తనను తాను ఎలా కాపాడుకుంటుంది? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షణ బోర్డు ప్రతిపాదన ఒక చట్టంగా మారుతుందా, లేక రాజకీయ ఎత్తుగడగానే మిగిలిపోతుందా అంటే ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త శకం మొదలైనట్లే. హిందుత్వ వారసత్వం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో గాజు గ్లాసు గెలుస్తుందా, లేక కమలం తన ఉనికిని చాటుకుంటుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అండ్ ఈ రసవత్త పోరులో గెలుపు ఎవరిదైనా అంతిమంగా ప్రజల సమస్యలు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన కూడా ఉంది. వారాహి విజయబేరి నుంచి తిరుమల మెట్ల వరకు పవన్ కళ్యాణ్ పయనం ఇప్పుడు ఒక పొలిటికల్ సెన్సేషన్. మరి ఈ వేడి 2029 ఎన్నికల వరకు కొనసాగుతుందా, లేక మధ్యలోనే చల్లారిపోతుందా? బీజేపీ తన పాత వ్యూహాలకు పదును పెడుతుందా, పవన్ కళ్యాణ్ నీడలోనే ఉండిపోతుందా? అంటే ఏపీ రాజకీయాలను శాసించే ఈ అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది. మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ హిందుత్వ స్టాండ్ జనసేనకు ప్లస్ అవుతుందా, లేక బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో స్థానం లేకుండా చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.